దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 10th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనము. ఎక్లీసియాస్tes చాప్టర్ 7 and verse 8. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English also. Ecclesiastes chapter 7 and verse 8. Better is the end of a thing than the beginning thereof, and the patient in spirit is better than the proud in spirit. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య అంతము మేలు. బెటర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దాన్ ద బిగినింగ్. నీ జీవితంలో నువ్వు ఎలాగా ముగిస్తున్నావో అది ముఖ్యం. నీ జీవితం ఎలాగ ఆరంభమైంది కన్నా, నీ జీవితం ఎలాగ వెళ్ళింది కన్నా, నీ జీవితాన్ని ఎలాగ ముగించుకున్నావు, ఏ విజయముతో ముగించుకున్నావు, ఏమి దేవునిలో సాధించి ముగించుకున్నావు, ఏమి జయించి ముగించుకున్నావు. అందుకే 7 సంఘాలతో రాస్తూ ప్రభు అంటాడు, జయించువాడు 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 నా సింహాసనం మీద కూర్చోపెడతాను, జయించువానికి మరుగైన మన్నాను భుజింప చేయదను, జయించువాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ మైట్ హ్యావ్ transpired in your life, how your life might have begun, that doesn't matter. All that matters is how you are finishing your life. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కార్యాంతము ఘనముగా ఉండాలి. పౌలు అంటాడు, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ దిస్ లైఫ్ ఇన్ బికమింగ్ లైక్ జీసస్, బిలీవింగ్ ఇన్ జీసస్, బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ నువ్వు ఈ యొక్క లోక యాత్రను ముగించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ వరీ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ అండ్ సేయింగ్ అబౌట్ యూ. All it matters is how you finish it off, how you end a matter. Maybe it is a job, maybe it is your family, maybe it's your children. మీ పిల్లలు అయ్యుండొచ్చు, నీ ఉద్యోగం అయ్యుండొచ్చు, నీ వ్యాపారం అయ్యుండొచ్చు. అనేక మంది అనేకమైన ఆరోపణలు, అనేకమైన అక్యూజేషన్స్ చేస్తున్నారు. ఇదిగో నువ్వు చెడ్డవాడివి, నువ్వు చెడ్డదానివి, ఓ నువ్వు అలాంటిది అని. సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ సో మెనీ థింగ్స్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఏమి మాట్లాడుతుంది సార్ చివరిలో? కార్యాంతము మాట్లాడుతుంది. You know what will speak in your life? How you finish the thing. How you finish the thing will start speaking for you. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ జీవిత పోరాటంలో, ఈ జీవిత ప్రయాణంలో నువ్వు అలిసిపోక సాగిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. బికాస్ ఇట్ ఈస్ హౌ యూ ఫినిష్డ్ ఆఫ్ ఈస్ important than how it has begun in your life. हिंदी में पढ़ेंगे, सपोपदेशक 7 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. किसी काम के आरंभ से उसका अंत उत्तम उत्तम है, और धीरजवंत पुरुष गर्व से उत्तम है. देखो वचन में क्या लिखा हुआ है? कोई भी चीज का आरंभ से उसका अंत उत्तम है. तो कैसा आपका जिंदगी शुरू हुआ, कैसा आपका जिंदगी गुजरा, वो नहीं, कैसा आपका जिंदगी में आपने कामयाब हुआ, कैसा आपने अंत किया कामों को, वो उत्तम है. इसलिए प्रिय भाइयों बहनों, ढाढ़स बांधो, धीरज रखो और अपने काम में लगे रहो और अच्छे से सबका अंत करो. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు అంటాడు, నేను గురి ఎద్దుకే పరిగెట్టుచున్నాను, నేను గురి ఎద్దుకే పరిగెట్టుచున్నాను. ఈరోజు మనము కూడా గురి ఎద్దుకే పరిగెట్టాలి.
డూ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్, డూ ద థింగ్స్ వాట్ గాడ్ హెస్ అసైన్డ్ యు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, సేవ అయినా, కుటుంబమైన, పిల్లలైన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీవు గురి ఎద్దుకే పరిగెట్టము. ఎందుకంటే కార్యారంభము కన్నా కార్యాంతము మేలు. పరిశుద్ధ తండ్రి, మీకే స్తోత్రంలో నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అనేక మంది అనేకమైన విషయాల్లో పోరాడుతున్నారు. కొందరు పరీక్షలు రాస్తున్నారు, కొందరు నాయన తండ్రి ప్రభా ఆరోగ్యంతో పోరాడుతున్నారు, అనారోగ్యంతో పోరాడుతున్నారు, కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో పోరాడుతున్నారు. ప్రభా అన్ని విషయాలు నాయన తండ్రి నీవే గొప్ప విజయాన్ని దయచేసి, గొప్ప ముగింపును దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారందరూ ముట్టినందుకు స్తోత్రం. జాబ్స్ కూడా ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేస్తున్న వారు దీవించినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ అన్నింటిలో కూడా మీ తోడు నీడ వారితో ఉంచి అన్ని ఎగ్జామ్స్ మంచిగా రైట్కు నీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.